అందరికీ ఈరోజైతే ఒక మంచి అర్థమున్న కథ చెప్తాను, వినండి. ఒక పిసినారి తండ్రి కథ. ఒక ఊరిలో పిసినారి తండ్రి ఉండేవాడంట. తను ఊరు మొత్తం ఎక్కడికి వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా అతి పిసినారితనం చేసేవాడంట. అందరు జనాలు తనని చూసి ఇంత పిసినారితనమా అనేసి నవ్వుకునే వాళ్ళంట, తిట్టేవాళ్ళంట. ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ గుసగుస మాట్లాడుకుంటే ఆ పిసినారి తండ్రి యొక్క కొడుకు విన్నాడంట. వినేసి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని, నువ్వెందుకు ఇంత పీసుతనం చేస్తానో, ఊర్లో జనాలందరూ నవ్వుకుంటున్నారు నేను చూసి, అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు నీ గురించి అని బాగా తిట్టాడంట. అప్పుడు కొడుకు తిట్టిన బాధలో ఆ తండ్రికి గుండెపోటు వచ్చి మరణించాడంట. మరణించిన తర్వాత తను దాసిన ఒక్కొక్క డబ్బు బయటపడుతుంటే ఆ కొడుకు చూసి షాక్ అయ్యాడంట. మా నాన్న ఇంత పీసుతనం చేసింది నా కోసమేనా, నాకు ఇంత సంపాదించడం కోసమేనా అని చాలా గుండెలు బాదుకొని ఏడ్చిండంట. కానీ జనాల మాటలు విని తండ్రిని తిట్టాడు, కానీ తండ్రి చేసేది తన కోసమన్న విషయం అయితే మర్చిపోయాడు కదా. తండ్రిని అయితే కోల్పోయాడు కదా. ఇప్పుడు తండ్రి వస్తాడా? మన తల్లిదండ్రులు ఏది చేసినా మన కోసమే చేస్తారు, అదొకటైతే గుర్తించాలి. ఎప్పుడైనా మన తల్లిదండ్రులను బాధ పెట్టే విధంగా మాత్రం ప్రవర్తించొద్దు. ఈ కథ ద్వారా కొంతమంది అయినా మారుతారని నేనైతే ఆశిస్తున్నాను. నచ్చిందా మరి వీడియో? లైక్ చేసి అయితే వెళ్ళండి.